ప్రైజ్లాడండి. బాగున్నారా? ఇది నువ్వు దేవుని వాగ్దానం చూద్దామా? చిన్న విషయం అండి. ఇంతగా నన్ను ప్రేమించినది నీ రూపము నాలో రూపించుటక, ఇంతగా నన్ను ప్రేమించినది నీ రూపము నాలో రూపించుటక, ఇది నాయడ నీకున్న నిత్య సంకల్పమా, నాయడ నీకున్న నిత్య సంకల్పమా. ఇది నువ్వు దేవుని వాగ్దానం చూసుకుందామండి. మనల్ని ప్రేమించే దేవుడు ఆయన. నిజంగా ఈ పాట నా కళ్ళల్లో నీళ్ళు కూడా వస్తున్నాయండి. మన దేవుడు చెట్టుకు మంచు ఉన్నట్లుగా నేను మిమ్మల్ని అంటగట్టుకుంటానంటున్నాడు ఈరోజు వాక్యము. అంత ప్రేమ కలిగిన దేవుడు మన దేవుడు. మరి హోషేయ 14వ అధ్యాయము 5వ వచనములో ఉందండి ఈరోజు వాగ్దానం అండి. అది చెట్టునకు మంచు ఉన్నట్లు నేను అతని కుందును, తామర పుష్పము పెరిగినట్లు అతడు అభివృద్ధి నొందును. చూడు ఎంత చక్కటి మాటలు దేవుని. చెట్టుకు మంచు అండి. ఉదయం లెగవంగానే చూడండి ప్రకృతి ఎంత బాగుంటుందో. ఆకు మీద మంచు బిందువులు ఉండి చాలా చాలా పచ్చగా ఎంతో మరి అభివృద్ధిలో ఉంటాయి అన్నమాట. అలాగా మనకు దేవుడు మనల్ని అంటుకట్టుకొని ఉంటానని చెప్తున్నాడు. ఈ దినం వాగ్దానం అండి ఇది. ఎంత ప్రేమ కలిగిన దేవుడు మన దేవుడు. ఆయన మనల్ని అంటుకట్టుకొని ఉంటానంటున్నాడు. చూడండి ఆయన ప్రేమ చూడండి ఎంత బాగుందో. ఆయన ప్రేమకు మనం కట్టుబడి ఉందాం. ఆయన చెట్టుకు ఉన్నట్టుగా మంచు అంటుకట్టబడినట్టుగా ఆయన ఉంటానంటున్నాడు. ఆయన మాటకి మనం కట్టుబడి ఆయన రాకడికి సిద్ధపాటు కలిగి ఉందాం. ఈ దినం దేవుని వాగ్దానం అండి. మరి ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు ప్రభా, స్తోత్రములు తండ్రి. నాయన చెట్టుకు మంచు ఉన్నట్టుగా తామర పుష్పం ఎదిగినట్లుగా మరి అది ఎదిగి ఫలించి అభివృద్ధి పొందినట్లుగా నేను మీకు అంటుకట్టుకొని ఉంటానని చెప్పిన తండ్రి, ఇటు వాగ్దానాన్ని బట్టి మమ్మల్ని అభివృద్ధిలోకి తీసుకుని మమ్మల్ని ఆశీర్వదించి దీవించి నీ రాకడికి మమ్మల్ని సిద్ధపరచమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.